కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలను ఇవ్వడం జరిగింది. వాటిని 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాటిలో ముఖ్యమైనవి యువగలం సమయంలో యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆడవారికి 1500 చొప్పున ప్రతి నెల ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. పోలవరం ప్రాజెక్టుని అమలు చేయడం లేదు. మోజన్లకు యువంలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు అమలు చేయలేదు. అలా ఈ విధంగా అనేక పథకాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూసినట్టయితే ఇందిరా సినిమాలో ఒక సీన్ ఉంది, బ్రహ్మానందం గారిది. ఒక బంగారం తీసుకున్న తర్వాత ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని పంచుకుంటారు కదా. ఆ విధంగా ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలను పంచుకోవడంలో, ఎమ్మెల్యే అభ్యర్థులను పంచుకోవడంలో, మరియు ఎమ్మెల్సీ పదవులు పంచుకోవడంలో, ఇప్పుడు రానున్న ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలలో కౌన్సిలర్ క్యాండిడేట్లను, సర్పంచ్లను, ఎంపీటీసీ, డెప్యూటీసీలను వాటిని పంచుకోవడంలో నిమగ్నమైనారు తప్ప వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైనారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఏదైతే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం విఫలమయ్యి వీరు ఏం చెప్పాలో ప్రజలకి తెలియని పరిస్థితులలో 2 సంవత్సరాల సుపరిపాలన మంచి ప్రభుత్వం అని ప్రజలలో మీరు తిరుగుతున్నారు. సిగ్గు లేదా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాము. మీరు మంచి ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ని ముంచే ప్రభుత్వం మీది. మీరు ముగ్గురు కూటమిలు, ముగ్గురు మనగాళ్ళు అని చెప్పుకుంటున్నారు. మీరు ముగ్గురు కలిసి ఒక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము, ఒకటేమో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఒకటేమో 40 సంవత్సరాలు ఉన్న పార్టీ. అధికారంలో రాకముందు సూపర్ 6 అని ఎన్నో వరాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సూపర్ 6 ద్వారా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇంతవరకు మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ ప్రతి 3000 ఇస్తున్నారు. నిరుద్యోగ ప్రతి ఎక్కడ? విజనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి? మహిళలకు 1500లో మహిళా భద్రత కింద ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. మీరు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు, కానీ బస్సు సర్వీసులు పెంచకుండా మహిళలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీ వల్ల మహిళల బస్సుల కోసం స్టంట్లు చేస్తున్నారు. మగాళ్ళు అయితే అసలు బస్సు ఎక్కడానికి భయపడుతున్నారు మీ వల్ల. దానికి కారణం ఎవరు? మీరే. ఉచితంగా మహిళలకు ఇవ్వాల్సిందే, కానీ బస్సు సర్వీసులు పెంచండి. అది పెంచకుండా ఇస్తే ఎవరికి ప్రయోజనం? హజ్ హౌస్ నిర్మిస్తారన్నారు, ఇంతవరకు హజ్ హౌస్ పూర్తి కాలేదు. బీసీలకు 150 కోట్ల బీసీ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ సంక్షేమ నిధి? ఇవన్నీ అడుగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఖజానా ఖాళీగా ఉంది, ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా చేయాలని మేము ఆలోచిస్తూ ఉంటున్నారు. 2 సంవత్సరాల ముందు ఎన్నికలప్పుడు మీకు తెలీదా? 40 సంవత్సరాల విజనరీ ఎక్కడ పోయింది? అప్పుడు మీకు విజనరీ లేదా? ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచాలని? ఈ ముగ్గురు టీడీపీ, బీజేపీ, జనసేన సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్ షో చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పెడిచినారు. ఖచ్చితంగా రాబోయే పంచాయతీ వార్డు ఎలక్షన్లలో ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. కేవలం 4 పింఛన్లు పంచి మహిళలకు మీరు ఫ్రీగా బస్సు ఇచ్చేస్తే హామీలు అమలు చేయం కాదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తున్నారు. ఎక్కడ వంచారు మెడలు కేంద్రాన్ని? మీ మెడలను వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధిస్తారు. ఎక్కడ ప్రత్యేక హోదా? పోలవరం పూర్తి చేస్తానన్నారు. పోలవరాన్ని మీ యొక్క రాజకీయ దానికి వీడియో లేకుంటే రాజకీయ ఒక స్టంట్గా చేస్తున్నారు. పోలవరం దగ్గర ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం. 15 సంవత్సరాలైంది పోలవరం. మీ విజనరీ లీడర్షిప్లో 10 సంవత్సరాలు పోలవరం అయింది. ఎక్కడ పూర్తి చేస్తున్నారు? మీకు హామీల అమలులో ఎటువంటి చిత్తశుద్ధి లేదు. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉన్నట్లు కనిపించడం లేదు. కేవలము మోసపూరిత వాగ్దానాలు, మోసం చేయడం, ఓట్లు దందుకోవడం, మోసం చేయడం, ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవడం, ఇదే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు కాదు, అమలు అయ్యే హామీలు ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సూపర్ 6లో మిగతా 3 హామీలు కూడా వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో ఎస్డిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూనే డిమాండ్ చేస్తున్నారు.